హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెసెంట్ మనం అయితే మహబూబ్ నగర్కి అయితే వచ్చినాము. అట్లా రిటర్న్లో వికాస్ గాని పెళ్ళి చూసుకొని రిటర్న్లో అయితే మహబూబ్ నగర్కి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మేము ఏంద్రా ప్లేస్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అంట పర్ హెడ్. చిన్నపిల్లలు అయితే 10 రూపీస్ అంట. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది బ్రో మన ఇంటికి? 100 కిలోమీటర్స్ అనమాట. 100 to 110 ఉంటుంది. మొత్తం ఇక్కడ మర్రి చెట్లు ఉంటాయి. మొత్తం బ్లాగ్ అయితే చూడండి. వికాస్ గాని మ్యారేజ్ కూడా పెడతాను, దాంతో ఇది కూడా యాడ్ చేసి అయితే పెడతాను. చాలా బాగుంది. ఇగో చూడు, హాయ్ చెప్పురా రే. అందరు హాయ్ చెప్పు. నువ్వు చెప్పురా, నువ్వేమంటావు? కాదు, నీ డైలాగ్ చెప్పు. నీ డైలాగ్ మర్చిపోయింది ఈ డైలాగ్ చెప్పడం. హై ఫ్రెండ్స్. ఏదిరా ఎటు పోవాలరా మనము? మళ్ళీ ఇదేంద్రా మళ్ళీ టికెట్? పార్క్ మనం టికెట్ దేనికి తీసుకున్నాం రా? అదేం టికెట్ మళ్ళీ ఇదేం టికెట్? అడుగు మళ్ళీ 10 ఏంటంట మినీ జూ. అవేనా? అదంతా ఎంత డిస్టెన్స్ ఉందా? 500 మీటర్స్ ఉంది. మినీ జూ లోపడే. మినీ జూ పిల్ల మర్రి కాదు, ఇంకోటి పెద్ద మర్రి కూడా ఉంటా తెలుసా? పెద్ద మర్రి అల్లనే ఉంటుంది. అల్లనే ఉంటుందా? దాని లోపల ఉంటుందా? పోదాం మళ్ళీ 10 50 దూరం వచ్చినాం కదా. 4,000-5,000 ఖర్చు లేదు కానీ 50 రూపాయలకి వచ్చింది. ఇంకా వీడు జరా ఇది డబల్ ఛార్జ్ చేస్తుర్రు వీళ్ళు. అంతే కదరా, మళ్ళా డబల్ ఛార్జ్ కదరా. మళ్ళీ మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చినాక 10. మళ్ళీ ఆడకి చిన్నపిల్లలకి జూ అంట. పిల్లల మరి మినీ జూ డీర్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ లోపల టెంపుల్ కూడా ఉంది. వెల్కమ్ టు మినీ జూ పార్క్ అంట. మంది బిడ్రా ఎయిట్ రారా రే. మనమైతే మినీ జూకి అయితే వచ్చినాం మహబూబ్ నగర్ లా. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చలో ఎంటర్ అవుదాం. నాడు ఏమో చెప్తున్నావు చెప్పరా? ఫోటోరా మందికి కూడా మందీప్ అని జూమ్ చేయాలా? అరే మందీప్ ఏమరా ఈడికి వచ్చావు? ఏం లేదేంట్రా, వాడు డబల్ వేసుకుంటారు. అరే మనమైతే ప్రెసెంట్ వచ్చేసి మనమైతే జూ లోపలికి అయితే ఎంటర్ అయినాం కదా. మీరు చూస్తున్నారు ఇక్కడ జూ లోపల అయితే వెరైటీ హెన్స్ అయితే పెట్టారు డిఫరెంట్ స్టైల్గా. ఇప్పుడైతే చూడలేదు నేనైతే. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అన్నమాట. కానీ క్లైమేట్ వచ్చేసి ఫుల్ హాట్ ఉంది. మీరైతే ఇక్కడికి వస్తున్నారంటే కంపల్సరీ వాటర్ అయితే క్యారీ చేయండి, వాటర్ బాటిల్స్. ఎండాకాలంలో చాలా స్పీషియస్ అయితే ఉంది ప్లేస్ అయితే. ఇది వచ్చేసి మనకి మహబూబ్ నగర్లో ఉంది. నేను ఆల్రెడీ చెప్పినాను. ఇప్పుడైతే చూసుకున్నాము, ఎందుకంటే ఇక మ్యారేజ్ అటెండ్ చేసుకొని ఇక టైం ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చినాము. నేనైతే వాయిస్ ఓవర్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ సౌండ్ అనేది చాలా, నేను ఆల్రెడీ మాట్లాడాను కానీ అక్కడ సౌండ్ చాలా నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ బర్డ్స్ కూడా అయితే ఉన్నాయి, కానీ కొన్ని కేసెస్లో అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. వీళ్ళు మెయింటెనెన్స్ చేయాలి. చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు కానీ మెయింటెనెన్స్ అయితే లేదు. దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ అన్నమాట. ఇక్కడ స్నేక్స్, క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాము వీడియోలో అయితే.
చూడండి. వచ్చేసి పాముల కాడికి వచ్చాము. పాము కనిపిస్తుందారా? ఇండియన్ సైతాన్ అంట. 700 సైతానా ఈడ ఉంది అయితే ఉంది. 100 kgs ఎటు పోయిందో మళ్ళా. ఏమ్రా ఇది జూ పార్క్ అన్నారు. ఒక టాటాయిస్ అయితే కనిపించింది. ఇండియన్ స్టార్ టాటాయిస్ అంట. ఏంద్రా ఫైతానా? ఏమ్రా అవి ఫైతాన్ లెక్క కనిపిస్తలు. ఊరు పాములు వేసిరు. ఏమ్రా అమ్మ నాగం పామురా ఇది. ఇది నాగం పామురా. ఇది నాగం పాము. అది బతుకుందిరా. ఇంట్లో కూడా ఉన్నాయి నాగం పాములు బానే. అరే ఇండ్లు ఉందిరా ఫైతాన్ ఇండ్లు ఉంది. ఎప్పుడా వచ్చామరా క్రొకడైల్ కనిపిస్తుందారా? క్రొకడైల్ పండుకుందిరా. క్రొకడైల్ చూడండి, జూమ్ చేసి చూపిస్తా చూడండి మర్చిపోకుండా. చీకటి ఉంది అక్కడ, చీకటి ఉందిరా. ఆయన 2 క్రొకడైల్ అయితే వండుకున్నాయి. అవి అడ్డుతలేవురా, బతుకున్నాయా లేకపోతే ఏందో అర్థమైతలే. ఫుల్ అవుతున్నారు పబ్లిక్ అయితే. చూడండి సందీప్ బాడ్ ఫోన్ యూజ్ చేస్తుండు. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు. మంచి స్పాట్ ఇక్కడ, అన్ని గేమ్స్ ఉన్నాయి. అంతేనా? ఇక్కడ పాయింట్ సెట్ చేసుకుంటున్నాడు. వద్దురా అయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఏ మనుషులు ఉన్నారా భయ్? అరే నా కొడుకు పిచ్చి నా కొడుకు. రేయ్ ఎవర్రా నువ్వు? దీపక్. దీపక్ అని డైలాగ్ ఏం తెలుసా? దీపక్ గాడు ఏమన్నా బోక్ నా కొడుకు. వానికి ఒక పని చెప్పిన చేత కాదురా వానికి. వినోద్ గాని తిడుతుండు. అరే మొన్న ఇదేరా వితౌట్ ఆక్సిజన్ బతికే అని చెప్పారు. ఈ ఫిషెస్ గోరామే అంట. చాక్లెట్ మోడల్ రెయిన్బో షార్క్స్ అంట. రెయిన్బో షార్క్స్ చాలా బాగుంది. ఏంద్రా ఇది? సగం సగం పెట్టిరేంద్రా. క్యాట్ ఫిష్. స్పైడర్ మ్యాన్ వచ్చాడు. స్పైడర్ మ్యాన్ చూడండి స్పైడర్ మ్యాన్. అరే కాస్ట్ అదే ఇది. వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఇవన్నీ నార్మల్ రొటీన్ గా యాక్వేరియం షాప్ అయితే వచ్చినట్టుంది. సీనరీ అయితే బాగానే ఉంది. నార్మల్ ఫిషెస్ సగం సగం అయితే ఖాళీ పెట్టినారు. అన్ని సగంకి సగం ప్రతి ఒక్క దాంట్లో ఖాళీ అయితే ఉన్నాయి. 2-3 ఉన్నాయి ఖాళీ ఉన్నాయి. ఇవి నాకు తెలిసి జస్ట్ దించి పెట్టినారు ఇవే అనుకుంటా, యానిమల్ జూ అని చెప్పేసి. ఏం రే అయితే ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది చూడరా. పార్క్ లోపల అయితే టెంపుల్స్ కూడా అయితే ఉన్నాయి. టెంపుల్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి బుద్ధుడి విగ్రహం ఉంది.
లోపలికి అయితే వచ్చినాము. ఈడ కూడా 10 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు అన్నమాట. ఇగో చూడండి. చెప్పండి రా అందరికి. హ్యాష్ట్యాగ్ పిల్లల మర్రి అంట. పిల్లలు రా, నేను కూడా పిల్లలు అంటున్నా, మీకు అట్లా అర్థమవుతుంది. ఆగురా రే, ఫోటో దిగుదాము బ్రో. ఆగు బ్రో. ఇవన్నీ ఒక్క చెట్టు నుంచి వచ్చినాయి అన్నమాట. ఎవరిది? మెయిన్ చెట్టు అనేది ఏం లేదురా. ఇక అది మనం దోలాడాలంటే లైట్ ఇయర్లు మేమే వేస్తాం, తీసుకొని రావాలి ఇక అందరినీ. వాళ్ళ డాడీది చాలా ఉన్నాయి మర్రి చెట్లు చూడండి. బుద్ధం శరణం గచ్ఛామి. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. నిలబడుర్రా, నిలబడండి, నిలబడరా బ్రో, నిలబడండి, జల్దీ నిలబడండి. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ మందీప్ గారిని ఉయ్యాలో ఊపిస్తా అంటుండు. కింద పడాలి రే, మళ్ళీ ఒకసారి ఉయ్యాల ఎక్కాలంటే భయం కావాలా. ఏంద్రా అది? చూడండి అన్ని మర్రి చెట్లు అన్నమాట ఇవన్నీ. ఒక్కటే దాంతో నిన్నిగానం అయితే వచ్చినాయి. అటు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది చిల్డ్రన్స్ పార్క్. బ్యాగ్ పట్టదట దాంట్లో, అందుకే అందుకే అట్లా పెట్టింది. పర్ఫార్మెన్స్ చేద్దాం ఏదైనా. మనమైతే మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ మ్యూజియం అనేది చాలా ఓల్డ్ అయితే ఇక్కడ అన్ని వస్తువులను అయితే ఇక్కడైతే జాగ్రత్తగా పెట్టారనమాట. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే మనకైతే గణేశుడు అయితే మనకైతే ఫస్ట్లో గణేశుడు మనకైతే ఇక్కడ దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే చాలా డిస్ట్రాయిడ్ అయిన విగ్రహాలు అనేది ఇక్కడైతే స్టోరేజ్ అయితే పెట్టారు మ్యూజియంలో. ఎందుకంటే పబ్లిక్ వస్తున్నారు కదా, వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి. చూడండి మొత్తం ఎలా డిస్ట్రాయ్ చేసినారో. మీరు ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పాట్ అన్నమాట, బ్రాంజ్ పాట్, చాలా పెద్దగా ఉంది. అందుకోసమే అందరు టచ్ చేస్తారని చెప్పి. చూడండి ఆర్చ్ అయితే చూడండి, ఒక్కొక్కటి డిజైన్ అయితే చాలా బాగుంది. మీరైతే కంపల్సరీ అయితే విజిట్ అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా పురాతనమైన BC AC ED ఉన్న ఇవన్నీ ఇక్కడైతే స్టోర్ చేసి పెట్టారు. మీరు చూడండి, మీకు ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూపిస్తాను. మర్చిపోకుండా కంపల్సరీ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే చూడండి ఎంత ఇవైతే మనమైతే చూడాలి. కంపల్సరీ పిల్లలని అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మ్యూజియం చాలా పబ్లిక్ అయితే విజిట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా ఓల్డ్ హిస్టరీ అయితే ఉన్నాయి. సెంచరీస్ హిస్టరీ అయితే ఉంది. మీరు చూడండి ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి డిజైన్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ దొరికినాయి అన్నమాట, డిస్ట్రాయ్ చేసినాయి. ఇక్కడైతే జాగ్రత్తగా మ్యూజియంలో అయితే పెట్టారు. మీరు చూడండి, వీళ్ళు అప్పట్లో కత్తులు ఎలా డిజైన్ అయితే ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. మొత్తం అన్నమాట, ఓల్డ్ స్టైల్స్ మొత్తము. దాని హిస్టరీ కూడా అయితే నేనైతే ఈ వీడియోలో ఎందుకు వాయిస్ ఓవర్ చేస్తున్నానంటే వాయిస్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను. అక్కడ మొత్తం రీసౌండ్ చాలా వస్తుంది. ఇక్కడ రాముడి విగ్రహాలు కూడా దొరికినాయని చెప్పేసి ఇక్కడైతే పీస్ అయితే పెట్టారు అన్నమాట, అందరు చూడాలని చెప్పేసి. చూడండి ఎంత పాత డిజైన్స్ అయితే ఉన్నాయి.
ప్రతి ఒక్క దానికి చాలా హిస్టరీ అయితే ఉంది. ఇక్కడ చూడండి బుద్ధుంది, స్టోన్ అయితే హెడ్ అయితే ఇరగొట్టేశారు. ఇక్కడ నంది అయితే చాలా బాగుంది అన్నమాట. మీరు చూడండి నంది ముంగట్నే శివలింగం అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. నంది డిజైన్ అయితే చాలా బాగా చేసినారు. నేను షార్ట్స్లో కూడా ఒక వీడియో అయితే పెట్టాను, కంపల్సరీ అయితే చూడండి మర్చిపోకుండా. ఎందుకంటే డిజైన్స్ అన్నమాట చాలా బాగున్నాయి. వాళ్ళ స్ట్రక్చర్ అయితే చూడండి, బుద్ధుంది కూడా. ఇక్కడ అన్ని కాయిన్స్ అయితే పెట్టారు. మీరు కాయిన్స్, పాతకాలం కాయిన్స్ ఎలా ఉన్నాయో అని చెప్పేసి చూడండి. అన్ని స్టోన్స్తోనైతే ఉన్నాయి, కొన్ని స్టోన్స్ బ్రాన్స్ గోల్డ్తో కూడా అయితే ఉన్నాయి. దాని హిస్టరీ అయితే నేను చెప్తలేను, ఎందుకంటే మీరైతే కంపల్సరీ వెళ్ళండి, అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి ఒక్క వీడియో తీసి నేను మాట్లాడలేకపోతున్నాడా, అందుకోసం అని చెప్పేసి. చూడండి డిజైన్స్ అయితే చాలా బాగా చేశారు. ఒకసారి అయితే విజిట్ అయితే వేయండి. మొన్ననే మీకు చెప్పాను కదా, మన హైదరాబాద్కి వచ్చారు కదా ఫారినర్స్, వాళ్ళు కూడా అయితే విజిట్ అయితే చేసినారు. ఇది కూడా ఇక్కడ నుంచి మనము పిల్లల మరి చెట్టు కూడా చూపించినాను కదా, పిల్లల మరి చెట్టు. ఇక్కడైతే మ్యాప్ అయితే చూడండి, ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు మ్యూజియంలో, మీకు అయితే చూపిస్తారు. ఈ మ్యాప్లో చూసి మీకు అర్థం చేసుకోవాలి అప్పట్లో టెంపుల్స్ ఎలా ఉన్నాయి, ఎలా డిస్ట్రాయ్ చేశారు ఇవన్నీ చెప్పేసి. చాలా బాగుంది. నాకైతే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఫుల్ చూసి అయితే షాక్ అయిపోయాను, ఎలా చెక్కారో అని చెప్పేసి. వితౌట్ మిషన్స్తోనైతే ఇక్కడ చెక్కి పెట్టారు. ఎందుకంటే చెక్కిన డిస్ట్రాయిడ్ చేసిన ఐడిల్స్ అయితే ఇక్కడ పెట్టారు. నేను చెప్పడం మర్చిపోతాను. చూడండి ప్రతి ఒక్క ఐడిల్స్ని అయితే డిస్ట్రాయ్ అయితే చేసినారు. డిస్ట్రాయ్ అయిన ఐడిల్స్ దొరికినాక ఇక్కడైతే డెమోలో అయితే మనకి చూడడానికి అయితే పెట్టారనమాట మ్యూజియంలో. ప్రతి ఒక్క ఐడిల్ని మనం చూడాలని చెప్పేసి. చూడండి అన్ని దేవుళ్ళ విగ్రహం అయితే డిస్ట్రాయిడ్ అయితే చేసినారు ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి అయితే ఇక మేము ఈ మ్యూజియం చూసుకొని చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాము. చూడండి ఎన్ని గనం ఐడిల్స్ అయితే పెట్టారో, డిజైన్ అన్ని సగంకి సగం అన్ని డిస్ట్రాయ్ చేసినాయి. ఇంకా మనకు భూమిలో దొరికిన ఐటమ్స్ కూడా, దేవుళ్ళ విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారనమాట. చూడండి చాలా హిస్టారికల్, కంపల్సరీ పిల్లలకైతే చూపించాలి ఈ అన్నమాట మ్యూజియము. కంపల్సరీ మీరు మహబూబ్ నగర్కి వస్తే ఇదైతే విజిట్ అయితే ఇవ్వండి. మీకు నేను పిల్లల మరి చెప్పాను కదా, అక్కడ కూడా 10 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. ఓవరాల్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. మెయింటెనెన్స్ ఓకే, కొంచెం మంచిగానే ఉంది. చూడండి నంది డిజైన్ అయితే చూడండి ఎంత చాలా బాగా చెప్పాను. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను కదా, డిజైన్ అయితే సూపర్గా ఉంది. దీనిది కూడా హిస్టరీ అయితే ఉందన్నమాట. నేను ఎందుకంటే టైం సరిపోదు వీడియోలో అని చెప్పేసి నేను ఫుల్గా అయితే తీయలేదు, ఏమనుకోకండి. కంపల్సరీ అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. చలో ఇక మనమైతే మొత్తం అయితే చూపించినాను కదా, ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.